మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అందరికి ఈఎంఐస్ ఉన్నాయి, వాళ్ళకి రేపు ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు భారంగానే ఆఫీస్కి వెళ్తున్నారు వస్తున్నారు. సో అంటే గమ్యం లేకుండా రెగ్యులర్ డ్యూటీస్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. రెండవది యాక్చువల్గా వాళ్ళకు నిజంగా సంతోషాన్ని ఏది ఇస్తుంది అని చెప్పేసి నేటి యువతకు తెలుసా అనేది ఒక బిగ్ క్వశ్చన్. యాక్చువల్లీ విండ్తో పాటు వెళ్తున్నట్టు చాలా మంది జీవిస్తున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేసే రకంగా, వాళ్ళను ఆత్మ పరిశీలన చేసే రకంగా, వాళ్ళని ఒక కాడ కూర్చొని వాట్ దే ఆర్ డూయింగ్, హౌ టు డూ థింగ్స్. సో నిజమైన సంతోషం దిశగా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పాలంటే మీరు ఎలాంటి సూచన? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండి, చాలా సబ్జెక్టివ్ ఇది. మనము వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పలేం అగైన్. కాకపోతే బీయింగ్ సెల్ఫ్ అవేర్ యాజ్ యూ సెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు మీ ఇష్టాలు ఏంటి? ఏదో అందరూ చదువుతున్నారు మేము చదవాలి, అందరూ ఉద్యోగం చేస్తున్నారు మేము చెయ్యాలి అనే కాకుండా, ఈ కాలంలో అదృష్టం ఏంటంటే మీరు ఏ కెరీర్ తీసుకున్నా దాన్ని మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ అ జనరేషన్ వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్, అదే కదా ఇన్ఫర్మేషన్ ఉండడము ఒక బూను బేను కూడా. అదే అదృష్టం, అదే దురదృష్టం. ఇప్పుడున్న మనకున్న చాట్ జీపీటీ కానీ, ఇప్పుడున్న మనకి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాగ మీ మంచికి వాడుకోవాలి, హౌ టు యూజ్ ఇట్ ఫర్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ అగేన్స్ట్ యూ. దాన్ని చూసి చెడు కానీ దాని నుంచి మంచి నేర్చుకోవాలి. మీరు అసలు ఏమి అనుకుంటున్నారు, మీ మైండ్ లో ఏముంది, దాన్ని సెర్చ్ చేయండి, రీసెర్చ్. యూ హ్యావ్ సో మెనీ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ అవెన్యూస్. గో మీట్ పీపుల్, టాక్ టు దెమ్, మీట్ పీపుల్ హూ ఆర్ పర్స్యూయింగ్ ద కెరియర్ యూ లైక్. రిలేటివ్స్ ఏదో కోర్స్ బాగుందని చెప్పారని పిల్లల్ని కూడా అదే కోర్స్ లో జాయిన్ చేస్తున్నారంట. దట్ ఈస్ ద కరెంట్ రన్నింగ్ టాపిక్. ఇందాక రీల్స్ కూడా చూసాను నేను. సో రిలేటివ్స్ ఏదో చెప్తారండి, ఏదో చెప్తారు, వాళ్ళ పిల్లాడికి ఆ కోర్స్ చేసి ఆ అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా మీ పిల్లాడికి అదే కోర్స్ చేయమని చెప్తారు. అది వాళ్ళ టెండెన్సీ, మేము మార్చలేం. కాబట్టి మీకు ఇష్టమైన కోర్స్ ఏంటి, మీ పొటెన్షియల్ అండి. దిస్ ఐ వాంట్ టు టెల్ యూ బికాస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి కొంతమందికి వాళ్ళకి ఎయిమ్ చాలా హైగా ఉంటుంది, బట్ ద పొటెన్షియల్ దే హ్యావ్ ఇస్ లాట్ లెస్సర్ దాన్ ద ఎయిమ్. నేను ఇక్కడ తక్కువ చేయాలనుకోవట్లేదు వాళ్ళని, కానీ మీ పొటెన్షియల్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీ ఆపర్చునిటీస్ ఏంటి, మీ థ్రెట్స్ ఏంటి, ఫస్ట్ మీ పొటెన్షియల్ ఎందులో ఉంది అసెస్ చేసుకోండి. జస్ట్ బికాస్ నాకు ఇది ఇష్టము, మ్యాథ్స్ ఇష్టము అన్నంత మాత్రం నాకు మ్యాథ్స్ చేయడం రాకపోతే నేను కెరియర్ చూస్ చేసుకుని వేస్ట్. ఇది ఒకటి యాక్సెప్ట్ చేయాలి, నచ్చినా నచ్చకపోయినా. ఇట్ ఈస్ అ హార్ష్ ట్రూత్ దట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. లేదు నాకు ఎక్స్పర్టైజ్ ఉంది, నాకు స్కిల్ ఉంది అందులో అనుకుంటే గో ఫర్ ఇట్, నేను ఇది క్రాక్ చేయగలను. ఇక్కడ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఎయిమ్స్ ఉంటాయి. సో మీ ఎయిమ్ మీకున్న పొటెన్షియల్ కి మ్యాచ్ అవుతుందా, లేదు నేను ఇక్కడ ఉంటాను నేను ఆకాశానికి నిచ్చినేస్తానంటే కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు, అన్ని సందర్భాల్లో